ఫైళ్లకు మా మంత్రులు డబ్బులు తీసుకుంటున్నారని మాట్లాడగానే యావత్ తెలంగాణ ప్రజానికం హర్షించింది, మస్తు సంతోషపడ్డారు. ఎందుకంటే మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు అబద్ధం కాకుండా నిజం మాట్లాడిందని ప్రజల అనుభవంలో ఉంది కదా అండి. ఈరోజు తెల్లారు లేస్తే కమిషన్ లేదా, కాబట్టి ఆమె వాస్తవం మాట్లాడింది. మీరు సభలో మాట్లాడినటువంటి మాటలు చూసినట్టయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది, మా మంత్రులందరూ డబ్బులు తీసుకుంటారు, కానీ నేను మాత్రం డబ్బులు తీసుకోవట్లేదు, నేను పని అడిగినా అని చెప్పేసి వారు మాట్లాడినటువంటి తీరుని చూస్తే అది స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ మంత్రుల గురించి మాట్లాడినట్టే ఈరోజు అందరికి అర్థమవుతుంది. పోనీ నిజంగానే ఆమె బీఆర్ఎస్ మంత్రుల గురించి మాట్లాడిందని అనుకుందాం. మరి ఒకవేళ అట్లే మాట్లాడి ఉంటే సంవత్సరంన్నర క్రితము రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, షాదీ ముబారక్ వచ్చింది, ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చింది, స్కాలర్షిప్లు వచ్చినాయి, బిల్లులు వచ్చినాయి. మరి ఇప్పుడు ఎందుకు రావడం లేదు? సంవత్సరంన్నరలో జరిగింది ఏంది? కేవలం కాంగ్రెస్ పార్టీ రావడము, కాంగ్రెస్ పార్టీ విచ్చలవిడిగా ప్రజల మీద పడి రాష్ట్రం మీద పడి దోపిడీ చేయడం, అంతే కదా. సంవత్సరంన్నర కాలంలో ఏం మారింది ఒకసారి మీరు స్పష్టం చేయాలా. ఒకవైపు ఏంది, ఒక రూపాయి అప్పు పుడతలేదు, నన్ను ఎవరు నమ్ముతలేడు, నన్ను దొంగను చూసినట్టు చూస్తాను, నాకు ఢిల్లీలో అపాయింట్మెంట్ ఇస్తలేరు, నేను చెప్పులు పోతా కావచ్చు అని అనుకుంటాను అని మాట్లాడతాడు. ఇంకోవైపు మళ్ళీ ఈ రకంగా మాట్లాడు, అంటే మిమ్మల్ని దొంగలాగా ఎందుకు చూస్తున్నారు? మీరు దొంగతనం చేస్తాను కాబట్టి దొంగలాగా చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ వచ్చేది లేదు, సచ్చేది లేదు, కాబట్టి దొరికినోడు దొరికినంత దోచుకోవాలనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా దోచుకుంటున్నారు. కాబట్టి రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది, మొత్తం అడగంటింది. అందుకని ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు లేవు, స్కాలర్షిప్ డబ్బు లేవు, రైతు బంధు డబ్బు లేవు, రుణమాఫీ డబ్బు లేవు, రైతు బీమా ప్రీమియం డబ్బులు లేవు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మొత్తం సంక్షేమ పథకాలు ఎక్కడెక్కడ నిలిచిపోతున్నాయి. అభివృద్ధి ఆగిపోయింది తెలంగాణలో.